హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్ని తోటికోడల్ని. ఈరోజు స్పెషల్ పావుబాజీ. నోరూరించే స్ట్రీట్ ఫుడ్స్లో ఈ పావుబాజీ కూడా ఒకటి. అలాంటి ఈ పావుబాజీని చాలా సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వేడివేడి పావుబాజీ వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఈ పావుబాజీ చేసుకుని తింటుంటే అదిరిపోతుంది అనుకోండి. ఈ పావుబాజీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ చాలా ఇష్టపడతారు. సో ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక హాఫ్ కప్ గ్రీన్ బఠానీని తీసుకుని దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక 6 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రెష్ బఠానీ తీసుకుంటే డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎండు బఠానీ తీసుకున్నాను. సో 6 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. సో మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ పావుబాజీ చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ బఠానీలు పక్కన పెట్టుకుని పెద్దవైతే 3, చిన్నవైతే 4 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, అలాగే మనం నానబెట్టుకున్న బఠానీ ఒక కప్పు, అలాగే ఇందులోనే ఒక చిన్న బీట్రూట్ ముక్కలు చేసి వేసుకోవాలి. మనకి బీట్రూట్ వేస్తే న్యాచురల్గానే ఫుడ్ కలర్ అవసరం లేకుండా కలర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి 5-6 విజిల్స్ వరకు రానివ్వాలి. బీట్రూట్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి, వేస్తే కలర్ బాగుంటుంది. సో విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పట్టుకుంటే పలుకు అనేది లేకుండా మెత్తగా ఉండాలి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఇప్పుడు దీన్ని మ్యాషర్ తోటి లేదు అంటే పప్పు గుత్తితోటి బాగా మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి. అలా అని చెప్పి మరీ ముద్దపప్పులాగా అస్సలు పలుకు అనేది లేకుండా మ్యాష్ చేసుకోకూడదు. అలా చేస్తే మనకి కర్రీ అనేది టేస్ట్ అంతగా బాగోదు. కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నట్టుగా ఉండాలి. చూసారు కదా, ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్, అలాగే 3-4 స్పూన్లు బటర్ కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ పావుబాజీ మసాలా కూడా వేసుకోవాలి. పావుబాజీ మసాలా అనేది మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి, దాన్ని తీసుకొచ్చి వేసుకోవడమే. అలాగే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా నలుపుకొని వేసుకుని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ కింద చేసి పెట్టుకున్నాం కదండి బాజీ, దాన్ని ఇందులో వేసుకుని ఏమన్నా చిన్న చిన్న ముక్కలు ఉంటే గరిటెతోటి మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇలాగా ఒక 2-3 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మనకి ఒక 5 to 10 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. 5 to 10 మినిట్స్ మనకి గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ గ్రేవీ అనేది బాగా థిక్గా అయిపోకూడదు. మనకి ఇలా లూజ్గా ఉన్నప్పుడే టేస్ట్ అది చూసుకుని దించేసుకోవాలండి. లేదు అంటే మనకి ముద్దపప్పులాగా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పావుబాజీ కోసం బన్స్ అనేవి తీసుకున్నాము. పావు బన్స్ అనేవి బయట ఉంటాయి మనకి మార్కెట్లోని. ఇప్పుడు ఒక్కొక్క బన్ని ఇలా మధ్యలో కట్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాని మీద 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని ఇప్పుడు ఈ బటర్ కరిగిన తర్వాత 1 లేదా 2 స్పూన్లు మనం చేసుకున్న బాజీ కర్రీ ఉంది కదండి, ఆ కర్రీని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిపైన మన పావును కట్ చేసుకున్న పావును పెట్టుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఒకసారి రివర్స్లో పెట్టుకుని వెనకాల కూడా ఒకసారి కాల్చుకుంటే మనకి పావు అనేది రెడీ అయిపోయింది. సో బాజీని ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం బటర్ వేసుకుంటే మనకి పావుబాజీ అనేది రెడీ అయిపోయింది. ఈ పావుబాజీని బయట వర్షం పడుతున్నప్పుడు లేదా బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తింటుంటే అదిరిపోతుంది అసలు. సో చూసారు కదా, చాలా సింపుల్గా చాలా హెల్తీగా మన ఇంట్లోనే పావుబాజీ అనేది రెడీ చేసుకోవచ్చు.
టేస్ట్ కూడా మనం అచ్చం బయట తిన్నట్టే ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూస్తూ తినకుండా ఉండాలంటే కొంచెం కష్టమే.